మన సాలరీస్ పెరగకపోయినా ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఖర్చులు మాత్రం పెరుగుతూనే ఉంటాయి. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఇండియా లాంటి గ్రోయింగ్ ఎకానమీస్లో ఎకనామిస్ట్స్ ఫేస్ చేసే చాలా కామన్ ఛాలెంజ్ ఇది. ఎకనామిక్ గ్రోత్ తో పాటు ప్రొడక్ట్ డిమాండ్స్ కూడా పెరుగుతుంటాయి. ఒక కంట్రీలో డెవలప్మెంట్ అయితే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ డిమాండ్ కూడా పెరుగుతుంది. అండ్ ఒక పాయింట్ లో డిమాండ్ చాలా ఎక్కువయ్యి సప్లై తక్కువైతే ప్రైసెస్ ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. అయితే ఏమైంది, సప్లై కూడా ఈక్వల్ గా పెంచుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడే ఒక ట్రిక్ ఉంది. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ప్రతి ప్రొడక్ట్ మీద 100% మన కంట్రోల్ ఉండదు. ఒక సెల్ ఫోన్ తీసుకోండి. యాపిల్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకి మూవ్ చేసిందని మనం ఈ మధ్య న్యూస్ లో చాలానే వింటున్నాం. కానీ దీనికి కావాల్సిన రా మెటీరియల్స్ ఇప్పటికీ కూడా బయట నుంచే ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ సప్లై చైన్స్ డిస్టర్బ్ అయినప్పుడు, లేకపోతే ఇండియన్ కరెన్సీ వాల్యూ పడినప్పుడు మనం ఎక్కువ రూపీస్ స్పెండ్ చేసి ఆ రా మెటీరియల్ తెచ్చుకోవాల్సి వస్తుంది. సరే, ఫ్యాక్టర్స్ మల్టిపులే కానివ్వండి, గ్లోబలే కానివ్వండి, మరి ప్రైజెస్ ఇలా పెరుగుతూ ఉంటే దీన్ని కంట్రోల్ చేసేవారు ఎవరు ఉండరా? ఇండియాలో ఈ రెస్పాన్సిబిలిటీ ఆర్బీఐ ఫుల్ఫిల్ చేస్తుంది. కానీ ఆర్బీఐ డైరెక్ట్గా ఈ ప్రైజెస్ని తగ్గించదు. రెపో రేట్ లాంటి టూల్స్ని వాడి ఎకానమీలో సర్క్యులేట్ అవుతున్న లిక్విడిటీని కంట్రోల్ చేస్తుంది. అండ్ దాని ద్వారా ఇండైరెక్ట్గా ప్రైజెస్ని లేదా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఆర్బీఐ రెపో రేట్ని పెంచుతుంది. అండ్ దానివల్ల బ్యాంక్స్ కూడా దాని ఇంట్రెస్ట్ని పెంచాల్సి వస్తుంది. యాజ్ అ రిజల్ట్స్ మన హోమ్ లోన్స్, కార్ లోన్స్, పర్సనల్ లోన్స్ అండ్ బిజినెస్ లోన్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్ పెరగడం వల్ల ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతాయి. దానివల్ల కన్జ్యూమరిజం అంటే మన పర్సనల్ ఖర్చులు కొంచెం తగ్గించుకోవడం కానీ తర్వాతకి పోస్ట్పోన్ చేసుకోవడం కానీ మనం చేస్తాం. కంపెనీస్ కూడా తన కొత్త ప్రాజెక్ట్స్, ఎక్స్పాన్షన్ ప్లాన్స్, గ్రోత్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కొంచెం పుష్ చేసుకుంటుంది. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గి లోన్స్ ఇంకొంచెం ఎకనామికల్ గా లేదంటే ఇంకొంచెం చీపర్ రేట్ లో దొరికేంత వరకు. ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల అంటే మన పర్సనల్ కన్సంప్షన్ లేదా కన్జ్యూమరిజం తగ్గిపోవడం వల్ల అండ్ కంపెనీస్ కూడా వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే గ్రోత్ కోసం ఇన్వెస్ట్మెంట్ ని తర్వాత రేట్ కి పుష్ చేసుకునే వల్ల మార్కెట్ లో డిమాండ్ అనేది తగ్గుతుంది. అండ్ హెన్స్ ర్యాపిడ్ గా పెరిగిపోతున్న ప్రైజెస్ మీద కంట్రీకి కొంచెం గ్రిప్ దొరుకుతుంది. ఇన్ఫ్లేషన్ కూడా కూల్ ఆఫ్ అవుతుంది. కానీ దీనికి ఒక నాట్ సో ప్లెజెంట్ రెపకాషన్ ఉంది. ఇన్ఫ్లేషన్ తో పాటు ఎకనామిక్ గ్రోత్ కూడా స్లో డౌన్ అయిపోతుంది. జస్ట్ కొంతసేపటి బ్యాక్ మనం డిస్కస్ చేసుకున్నాం దట్ లోన్స్ ఎక్స్పెన్సివ్ అయినందువల్ల కంపెనీస్ వాళ్ళ ఎక్స్పాన్షన్ అండ్ గ్రోత్ ప్లాన్స్ ని పోస్ట్పోన్ చేసుకుంటాయని. దానివల్ల న్యూ జాబ్ క్రియేషన్ ఆగిపోతుంది. ఎకనామిక్ ఆపర్చునిటీస్ స్టాగ్నెంట్ అయిపోతాయి. Now we understand RBI role anta simple kaadu. They have to strike a fine balance between inflation and growth. RBI inflation ni control cheyali and growth ni kuda maintain cheyali. Ade pedda challenge. అందుకే ఆర్బీఐ రెపో రేట్ ద్వారా ఇంట్రెస్ట్ రేట్స్ ని పర్మనెంట్ హైలోను లేదా పర్మనెంట్ లోలోను ఉంచలేదు. ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్ కి ఫైన్ బ్యాలెన్స్ స్ట్రైక్ చేస్తుంది. ఎకనామిక్స్ లో ఇలాంటి ట్రేడ్ ఆఫ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. బట్ వాటి గురించి మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం.